జగిత్యాల జిల్లా కేంద్రంలో చేపడుతున్నటువంటి దీక్షా కార్యక్రమంలో జర్నలిస్టులు చేపడుతున్నటువంటి దీక్షా కార్యక్రమంలో ఏదైతుందో ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు చేస్తున్నటువంటి దీక్ష ఈ రోజుకు 6వ రోజుకు చేరింది. ఈ యొక్క దీక్షకు ఎంఆర్పిఎస్ టీఎస్ వంగపల్లి శ్రీనాన్న గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షునిగా ఎంఆర్పిఎస్ టీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ మద్దతు తెలపడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు ఈ యొక్క ఉద్యమము ఎన్ని యొక్క దీక్షలకు మద్దతు తెలిపినా అది తృప్తి అనిపించలే, కానీ ఈ యొక్క జర్నలిస్టులకు మద్దతు తెలపడం చాలా అభినందనీయంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వాస్తవానికి ఇక్కడ చూస్తుంటే ఈ యొక్క ఇలా జర్నలిస్టులు లేనిది ఏ రాత్రి అయినా ఏ పగలైనా జర్నలిస్టులు ఉంటేనే సమాజానికి కానీ అన్నిటికీ కానీ పూర్తి స్థాయిలో వెలుగులు నింపే ప్రసారమైనటువంటి సాధనం ఒక జర్నలిస్టు. ఏ రాత్రి అయినా వానైనక ఎండైనక బయటకెళ్ళి పూర్తి స్థాయిలో సమాజ సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో మొదటి స్థానం జర్నలిస్టుల పాత్ర కీలకం. అయితే ప్రతి ఉద్యమం ఈనాడు తెలంగాణ ఉద్యమం కావచ్చు, మిగతా ఎంత పెద్ద ఉద్యమాలైనా జర్నలిస్టుల పాత్ర కీలకం. ఇవాళ చూస్తుంటే ఎన్నో ఉద్యమాలకు ఎంఆర్పిఎస్ మద్దతు తెలిపింది, కానీ ఈ ఇళ్ల స్థలాల విషయంలో మద్దతు తెలపడం చాలా సంతోషం ఉంది. ఎందుకు అని అంటే ఇది ఒక న్యాయమైన డిమాండు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటిది మేము ప్రభుత్వాన్ని ఎంఆర్పిఎస్ టీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్టుల జిల్లా సంఘానికి కృతజ్ఞతలు. పాల్గొంటున్నటువంటి జగిత్యాల జర్నలిస్టులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఎలాంటి జీతం లేకుండా ప్రభుత్వానికి ప్రజల యొక్క సమస్యలను కానీ మంచి చెడును కానీ ఎలాంటి జీతాలు లేకుండా కూడా ప్రభుత్వానికి నివేదించేటటువంటి ఏకైక సంస్థ మీ యొక్క రిపోర్టర్స్ అని మేము భావిస్తూ, మీ యొక్క డిమాండ్ న్యాయమైనదిగా భావిస్తూ ప్రభుత్వం వెంటనే దిగొచ్చి పరిష్కరించవలసిందిగా మా పక్షాన కోరుకుంటున్నాం. మీరు ఎక్కడికైనా మేము మీకు సహకరించి ముందుంటామని తెలియజేస్తాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత సాధిద్దాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధిద్దాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అడవుల్లో రాలిన పూల కథలు రాస్తావు, అడుగడుగున పేదోళ్ళ ఎదలు రాస్తావు. వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరికుండ తడి నీ పెన్ను వైఖరి. వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరికుండ తడి నీ పెన్ను వైఖరి.
సమాజంలో ఉన్నటువంటి మంచిని చెడును ఉన్నది ఉన్నట్టుగా అద్దంలాగా ఈ సమాజానికి చూపించేటటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే విలేకరణ. అలాంటి విలేకరణలకు ఇండ్ల స్థలాలు ఇస్తానని ప్రభుత్వాలు చెప్పి సంవత్సరాలుగా మోసం చేస్తున్న సందర్భంగా జగిత్యాల బార్ అసోసియేషన్ నుంచి, జగిత్యాల లీగల్ సెల్, భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ నుంచి విలేకరులందరికీ కూడా మద్దతుగా మా సీనియర్ అడ్వకేట్ మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో, మా ప్రవీణ్ అన్న ఆధ్వర్యంలో, మరిపల్లి సత్యమన్న మేమందరం కూడా ఆ విలేకరులందరికీ మద్దతుగా నిలబడతా ఉన్నాం. విలేకరులందరికీ కూడా ఇండ్ల స్థలాలు వచ్చే వరకు వాళ్ళ పోరాటం ఎంత ముందుకు తీసుకుపోయినా ఆ పోరాటం వెంట మేమంతా నడుస్తామని ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాం. ముందుగా ఈరోజు ఉద్యమం చేస్తున్నటువంటి విలేకరులకు, చాలా ఓపికగా ఉద్యమం చేస్తున్న మీ అందరికీ కూడా ముందుగా ఉద్యమాభివందనాలు. స్వతంత్రోద్యమం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే భారతదేశంలో ఏ ఉద్యమం సక్సెస్ కావాలన్నా అందు వెనుక పాత్ర ఖచ్చితంగా విలేకరులు ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం ఢిల్లీ వరకు, గల్లీ వరకు తెలియాలంటే మీ పెన్ను లేనిదే గల్లీలో ఏం జరుగుతుందో ఢిల్లీ కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు చాలా చిన్న డిమాండ్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఉండడానికి ఒక కనీస అవసరాలు ఉన్నటువంటి గూడు ఏదైతే ఉన్నదో అది తప్పకుండా విలేకరులకు కల్పించాల్సినటువంటి అవసరం, ఇది ఒక ప్రాథమిక హక్కుగా ప్రభుత్వం భావించాలి. విచిత్రం ఏంటంటే నేను మొన్నటి నుంచి చూస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకులు వస్తున్నారు, మీకు మద్దతు చేస్తున్నారు. మొన్ననే అధికార పార్టీలో ఏరినటువంటి ఎమ్మెల్యే గారు వచ్చి మద్దతు చెప్పింది. గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏళ్ళుగా, దశాబ్దాలుగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. మరి చేయాల్సింది ఎవరు? మద్దతు ప్రకటిస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులు ఇక్కడ మద్దతు ప్రకటించడం కాకుండా కలెక్టర్ దగ్గరనో ఆర్డీఓ దగ్గరనో కూర్చొని కనీసం ఒక 2-3 ఎకరాల భూమి ఇప్పించేటువంటి పరిస్థితుల్లో లేరంటే కేవలం వాళ్ళు ఇక్కడ పట్టేటువంటి మద్దతు ఏదైతే ఉన్నదో అది పైకి చూపేటువంటి నటన తప్ప వేరేది కాదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ భావిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చెప్తున్నటువంటి డిమాండ్ చాలా సున్నితమైన డిమాండ్, చాలా తప్పకుండా నెరవేర్చాల్సినటువంటిది. భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ మీ యొక్క పోరాటానికి తప్పకుండా మద్దతు ఇస్తుంది. మీ యొక్క డిమాండ్ నెరవేరాలని మేము కూడా ఆకాంక్షిస్తూ మీరు చేసే పోరాటానికి మా యొక్క నైతిక అన్ని రకాలుగా మద్దతు ఉంటుందని చెప్పి ఆశిస్తూ మీకు త్వరలోనే శుభవార్త వినాలని ఆశిస్తున్నాను. మీతో పాటు ఈ యొక్క తహసీల్ చౌరస్తాలో పండుగలు చేసే భాగంలో నేను కూడా ఒక భాగస్వామిని కావాలని ఆశగా ఎదురు చూస్తూ భారత్ మాతకి జై హింద్. స్థలాలు ఇవ్వాలని గత 6 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న జర్నలిస్టులకు మద్దతుగా మరి బీసీ సంఘంకి వెళ్ళి రావడం జరిగింది. మరి గత 20 సంవత్సరాలకెళ్ళి వారికి ఇళ్ల స్థలాలు కావాలని కోరుతుంటే ఇక్కడ చూపిస్తున్నాం, అక్కడ చూపిస్తున్నాం అని ఎక్కడ కూడా ఇచ్చలేదు. మరి ఎన్నో భూములు, గవర్నమెంట్ భూములు జగిత్యాల చుట్టూ ఉన్నాయి కాబట్టి మరి ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్న నాయకులు కూడా మరి వీరిని పట్టించుకోకుండా స్థలాలు కేటాయించలేరు. మరి వీళ్ళు కేటాయించలేరు కాబట్టి వీళ్లకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఈ ఉద్యమంకు ఎక్కడికైనా మా మద్దతు ఉంటుందని తెలియజేస్తుంది. జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యమైనది. వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని సైతం రాత్రులు కూడా వదిలి ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ప్రమాదాలు జరిగినా, ఎటువంటి నష్టాలు జరిగినా, ఈనాడు తుఫాన్లు లాంటి ఏమొచ్చినా కానీ కుటుంబాన్ని సైతం వదిలి వాళ్ళు బయటకు వస్తారు. ఆ వార్తను ప్రపంచానికి చూపిస్తారు. మరి ఇటువంటి కష్టపడి వాళ్ళ కుటుంబానికి అయితే ఒక రక్షణ అవసరం, వాళ్ళకు ఒక నీడ అవసరం. వారికి ప్రభుత్వం సపోర్ట్ చేయాలా. గత ప్రభుత్వాలు ఏం చేసినాయో మరి మాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. వారు చేసే ఈ ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం. ఎందుకంటే వార్తలు రాసుకోవడానికి ఆఫీస్ ఉండొచ్చు, కానీ వాళ్ళకు రక్షణ అయితే ఉండాలి కదా. ఆ రక్షణ అయితే ఏర్పాటు చేయాలి కదా. ఆ రక్షణ ఆ కుటుంబాలకైతే ఇవ్వాలి కదా. ఈనాడు పోలీసులు వాళ్ళందరూ ఎంతో కష్టపడతారు. వాళ్ళు ఓకే, వాళ్ళకు క్వార్టర్స్ ఉన్నాయి, మిగతా ప్రభుత్వాలందరికీ క్వార్టర్స్ ఉన్నాయి. మరి ప్రభుత్వాన్ని ప్రపంచానికి చూపించేటటువంటి ఈ పాత్రికేయ మిత్రులకు ఒక నీడ అవసరం, అలాగే వారికి సపోర్ట్ అవసరం. ఇలాంటి వాళ్ళ కష్టానికి ఫలితం ఎంతగానో అవసరం. ఈనాడు వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తూ వాళ్ళకి మద్దతుగా చేస్తున్న బీసీ సంఘ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గారు, వారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం తరఫునటువంటి మేము వారికి పూర్తిగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కేంద్రంలో గత 6 రోజుల నుండి చేస్తున్న నా అన్నలు, నా సోదరులు, నా తమ్ముళ్ళు చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షకు, జర్నలిస్టుల నిరాహార దీక్షకు
బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాము. గత ప్రభుత్వాలకు కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా మొరబెట్టుకున్నా కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేసే జర్నలిస్ట్ అన్నలకు వాళ్ళు అడిగింది వాళ్ళు పెద్ద కోరికలేం కోరలేదు. వాళ్ళు ఇండ్ల స్థలాలు కావాలని అడిగినారు. కావున ఈ ప్రభుత్వం అయినా కానీ తొందరగా వీళ్లకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని చెప్పి బీసీ సంక్షేమ డిమాండ్ చేస్తుంది. లేకపోతే నిరాహార దీక్షలకు అమర నిరాహార దీక్షలకు కూడా మా బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీళ్ళు కోరిన చిన్న చిన్న కోరికలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడము చాలా దారుణము. ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ వీరి చిన్న సమస్యను కూడా పట్టించుకోవడం లేదు. ఇది పెద్ద విషయమే కాదు ప్రభుత్వానికి. కావున రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి వీరికి ఇండ్ల స్థలాలను కేటాయించాలి. లేకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని హెచ్చరిస్తున్నాం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి, సాధిద్దాం 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 సాధిద్దాం. గత 6 రోజులుగా నిరసన చేపట్టిన జర్నలిస్టు సోదరులందరికీ ఉద్యమాభివందనాలు. సో మనం అడుగుతున్నటువంటి కోరిక చాలా చిన్నది. మన జర్నలిస్టుల ఐక్యత ఎల్లప్పుడూ ఉండాలని, దానికి సంఘీభావంగా బుగ్గారం ప్రెస్ క్లబ్ తరఫున మేము పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతున్నాము. సో మనం ఏదైతే నిరసన చేపట్టినటువంటి కార్యక్రమం ఇళ్ల స్థలాల సేకరణ కోసం, దానికోసం బుగ్గారం ప్రెస్ క్లబ్ తరఫున మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు అందరికీ. గత 6 రోజుల నుండి మనం నివసించడం కొరకు నీడ కావాలని పోరాటం చేస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం. మరి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు జర్నలిస్టులు రోడ్డుపైకి వచ్చిరంటే దానికి కారకులు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులే అని చెప్పేసి చెప్పక తప్పదు. మరి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇతరత్ర ఏ ప్రజాప్రతినిధి అయినా వారికి పెరిగిన జీతాలు ఎత్తుతుర్రు అంటే దానికి కారకులు, దాని కృషి వెనుక ఉన్న ఫలితం అంతా కూడా ఈ జర్నలిస్టులే అని చెప్పేసి చెప్పక తప్పదు. ఈ జర్నలిస్టుల పోరాటం వల్లనే ఈరోజు మీకు తెలంగాణలో ఉన్నటువంటి మిగులు బడ్జెట్ ద్వారా మీకు జీతాలు పెరిగినాయని చెప్పేసి ఒక ఉద్యమకారునిగా, ఒక జర్నలిస్ట్ మిత్రునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిదక్కడ చల్లబడిన సందర్భంలో ఇక ఉద్యమం లేదు, మనకు తెలంగాణ రాదు అన్న సమయంలో పెద్దలు కోదండం సార్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అని చెప్పేసి అందరు సంక్షోభంలో పడ్డారు. ఆ సమయంలో జగిత్యాల జైత్రయాత్ర యాదికొచ్చి జగిత్యాల నుండి మళ్ళీ ఉద్యమం స్టార్ట్ కావాలని అంటే జర్నలిస్టులందరినీ కూడా ఏకం చేసి అప్పుడున్న తెలంగాణ విద్యావంతుల వేదిక మరి జర్నలిస్టుల పక్షాన సంయుక్తంగా శ్రీరామ థియేటర్లో నిర్వహించినటువంటి ప్రీ జోన్ సమస్య పైన ఏర్పాటు చేసినటువంటి సదస్సు ఫలితమే ఈరోజు తెలంగాణ సాధన సాధ్యమైంది. ఈ నాయకులు ఏలే రాజ్యం సాధ్యమైందని చెప్పి చెప్తా ఉన్నాను. మరి ఆనాడు ఉద్యమానికి కనుక ఇదే జర్నలిస్టులు ఊపిరిపోయకపోతే, ఇదే జర్నలిస్టులు కనుక రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయకపోతే ఈ తెలంగాణ వచ్చేది కాదు, ఈ నాయకులకు ఇంత పెద్ద జీతాలు కూడా వచ్చేటి కాదు, ఈ వసతులు కలిగేటి కాదు. మరి అంత పెద్ద కలెక్టరేట్ కట్టుకున్నాం, ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టుకున్నాం, ఇంత మంచి రోడ్లు ఏర్పడాయంటే దాని అంతటికి కూడా ఈ జర్నలిస్టుల కృషే ప్రధాన కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ జర్నలిస్టులు ఇక్కడ జరిగిన ప్రతి అంశాన్ని కూలంకషంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలియజేసింది. మొట్టమొదటిగా ఉద్యమానికి మరింత ఊపిరి పోసి మరి ఫ్రీ జోన్ సమస్యతోటి లేవనెత్తింది జగిత్యాల జర్నలిస్టులు. మరి జర్నలిస్టు సంఘాలకు అతీతంగా అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమం చేయడంతో పాటు అన్ని రాజకీయ పార్టీలను, అప్పుడున్న అధికార పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎల్రమ్మ కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఏకం చేసి పొలిటికల్ జేఏసీగా ఏర్పాటు చేయడానికి పురుడు పోసుకున్నది, పునాది వేసింది కూడా ఈ జగిత్యాల గడ్డనే. ఈ జగిత్యాల గడ్డతోటే ఉద్యమం చాలైంది. ఈ జగిత్యాల గడ్డ మీదకి వెళ్ళే మనం తెలంగాణ
సాధ్యమైంది. మరి అంత పెద్ద జయశంకర్ సార్ గారి ఆశీస్సులతోటి, తన ఆలోచనతోటి జగిత్యాల జిల్లా కేంద్రం నుండి అనేక ఉద్యమాలు కొనసాగినాయి. మరి ఇంత మంచి ఉద్యమాలను కొనసాగింపజేసి చచ్చిపోయిన ఉద్యమాలను కూడా మరి లేవనెత్తి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కృషి చేసినటువంటి ఈ జర్నలిస్టులకే ఈ ప్రజాప్రతినిధులు అన్యాయం చేయడం, అక్రమం చేయడం, ఏళ్ల తరబడి ప్రభుత్వాలు కూడా ఇలా హింసించడం, ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, మరి మున్సిపల్ చైర్మన్ గారు వీరు కూడా స్వయంగా ఇక్కడికి వచ్చిర్రు, చెప్పిర్రు, వారి ప్రకటనలు వారు చేసిర్రు. మీరు ప్రకటనలు చేయడం కాదు, జగిత్యాల జర్నలిస్టులకు కావాల్సిన ఇళ్ల స్థలాలు కేటాయించడం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి పక్కాగా నిర్మించి వీరందరికీ కూడా అందజేయడం మీదే బాధ్యత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి ప్రధాన బాధ్యులు మీరే. మీరు తలుచుకుంటే మీరు ఇస్తే వద్దనేది ఎవరు? ఇక్కడ అడ్డుకునేది ఎవరు? మీలో మీరు సమైక్యమవుతారా, మీకు మీరు వేరుగా వస్తారా మాకు అనవసరం. జగిత్యాల జర్నలిస్టులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలి, మంచి భవనాలు కూడా నిర్మించి ఇచ్చే బాధ్యత కూడా మీదే అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను, మరి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీని, మున్సిపల్ చైర్మన్ కూడా కోరుతా ఉన్నాం. మీరు కనుక ఈ 2-3 రోజులలో డిసైడ్ కనుక చేయకపోతే మన ఉద్యమాల రథసారథైనటువంటి ప్రొఫెసర్ కోదండం సార్ని కూడా జగిత్యాల గడ్డకు తీసుకొచ్చి ఈ జర్నలిస్టులకు అండగా మరో ఉద్యమాన్ని కూడా లేవనెత్తి మీరు ఇళ్ల సాధన దిశగా కూడా ఎంతటి వరకైనా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జర్నలిస్టులు మనం వెనుకకు రావద్దు, ముందుకు వచ్చిన వాళ్ళ రోడ్డు మీద పడ్డాము. అవసరమైతే అదే నాయకుడు ఇళ్ళ ముందరికి పోయి అయ్యా మరి భిక్షాన్ని చేయని చెప్పేసి మనం భిక్షాటన చేద్దాం, ఇంకేదైనా చేద్దాం, కానీ ఈ నాయకులను రోడ్ల మీద తిరగకుండా చేద్దాం అవసరమైతే. కానీ మన ఇళ్ల స్థలాలు, ఇల్లు సాధించుకునేంత వరకు మనం కలిసి పోరాడదాం. సంఘాలకు అతీతంగా మనం అందరం ఏకం కావాల్సిన అవసరం కూడా ఉంది. అందరం కూడా ఏకమై ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. మరి ఇంత మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్న జర్నలిస్టు మిత్రులందరూ కూడా పేరు పేరున పాదాభివందనం. అలాగే ఈ ఆలోచన చేసినటువంటి మిత్రులు, దీని వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి జర్నలిస్టు మిత్రులకు, మరి పెద్ద మన జర్నలిస్ట్ సంఘాలలో ఉన్నటువంటి ప్రతి సంఘం నాయకులందరికీ కూడా పేరు పేరున మరొకసారి అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనలో చీలికలు కావద్దు, ఖచ్చితంగా ఈ నాయకులను నిలదీసైనా మన హక్కును మనం సాధించుకుందాం. మన ఇళ్ల స్థలాలు ఇవ్వడం మనం హక్కు, అది మన బాధ్యత, నెరవేర్చాల్సిన బాధ్యత ఈ నాయకుల పైన ఉంది. కాబట్టి ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మనం ఇళ్ల స్థలాలు, ఇల్లు సాధించుకోవాలని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నడిపేవాళ్ళు, జగత్తుని నడిపేవాళ్ళు, ప్రపంచంలోనే జర్నలిస్టుల వ్యవస్థతోనే ఈ ప్రపంచం నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జర్నలిస్టుల ఎగ్జాంపుల్ నేను ఉదాహరణ చెప్తాను. జగిత్యాలలో 1981లో ఈ కులాసా రీసెర్చ్ సెంటర్, అది ఇక్కడ ఎమ్మెల్యే, ఆ రోజుల్లో ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం వల్ల తరలిపోయే పరిస్థితి ఉన్నప్పుడు మేము ఒక యువకులందరం కలిసి ఉద్యమం చేపట్టి అక్కడున్న పులాసా వాళ్లకు ల్యాండ్కు సరైన ధర ఇవ్వాలని వాళ్ళు కోరడం జరిగింది. ఆ ఉద్యమంలో మేము భాగస్వాములైనప్పుడు జర్నలిస్టులు ఆ రోజు మాకు సహకరించడం వల్లే ఆ రీసెర్చ్ సెంటర్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ జర్నలిస్టులు మరి ఇంత వ్యవస్థను నడిపే, ప్రపంచాన్ని నడిపే జర్నలిస్టులు వారికే ఇళ్ల స్థలాలు లేవంటే శోచనీయం. ఎందుకంటే జర్నలిస్టులు అనే వాళ్ళు సుగా అందులో ఆర్థిక పరిస్థితిగా వెనుకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి వెంటనే ఈ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వము ఇప్పుడు ఎన్నో ఉచిత కార్యక్రమాలు చేపడుతుంది, రుణాలు ఇస్తుంది వ్యవసాయదారులకు, ఇంకెన్నో ఇస్తున్నాయి. ఎంతోమందికి ఉచితంగా పింఛన్లు కానీ ఇంకెన్నో ఇస్తున్నాయి. మరి వ్యవస్థను నడిపే ఈ జర్నలిస్టులకు సుగా నేను కోరుకునేది ఏంటంటే తక్షణమే వీరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తూ చేస్తున్న కోరిక న్యాయమైందిగా గుర్తించడం అన్ని పార్టీల వాళ్ళు అంటున్నారు. కానీ ఈ దీక్షను ఏదో కొలికి తెచ్చి పరిష్కార మార్గం వెంకలాడితే బాగుంటుందని చెప్పి అందరం అంటున్నాం. కానీ గత 15-20 సంవత్సరాల నుంచి జర్నలిస్టులు చేస్తున్న కోరిక న్యాయమైంది కాబట్టి పరిష్కరించవలసిందిగా
నాయకులకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం చేస్తున్నాం. జగిత్యాల కేంద్రంగా జగిత్యాల పట్టణ విలేకరులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరు విలేకరులు చాలా రోజుల నుంచి కోరిక ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఈరోజు అంటే 9 రోజులు అంటే 3 రోజులు వివిధ అధికారులకు వినపత్రాలు సమర్పించి 6 రోజుల నుంచి నిరాదీక్ష చేయడం జరుగుతుంది. విలేకరి వాళ్లకు అంటే చాలామంది కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు ఉండి చాలామంది వారి యొక్క విద్యార్థులకు కూడా ఫీజు కట్టని పరిస్థితిలో ఉన్న కుటుంబాలు కూడా విలేకరులు ఉన్నారు. వాళ్ళ బాధ వర్ణాతీతం. అంటే విలేకరుగా ఎప్పుడైతే జాయిన్ అవుతారో వాళ్ళకు ఒకటే కోరిక, చట్ట హక్కు, ఇళ్ల స్థలం వస్తుందని. కానీ దశాబ్ద కాలం నుంచి స్థలం రావడం లేదంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానంగా భూమిక పోషించింది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు. ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు వస్తాయనుకుంటే ఆ యొక్క ఇళ్ల స్థలాలు కూడా ఇప్పుడు రాకపోవడం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క విలేకరులు అంటే వివిధ ప్రజలు అనేక ధర్నాలు కానీ రసారోగులు కానీ చేస్తే వాళ్ళను ప్రజలకు చూపించే వీళ్ళు ఈ యొక్క రోడ్డుపైకి వచ్చారంటే ఎవరు కూడా నమ్మరు. కావున ఈ యొక్క 9 రోజుల నుంచి వివిధ రాజకీయ పార్టీలందరూ కూడా వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అందరినీ ఇంటివారి చేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ పాలన చేయాలనే ఉద్దేశం ఉంది. అందులో భాగంగా ఈ యొక్క కోరిక ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సారథ్యంలో జిల్లా అధ్యక్షులు మా యొక్క ప్రభుత్వ విప్పు లక్ష్మణ గారి సారథ్యంలో ఈ కోరిక నెరవేరుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా నెరవేరాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. పాత్రికేయుల గడిచిన కాలం నుంచి చాలా పాత్రికేయుల యొక్క కోరిక వాస్తవానికి ఇది నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి గతంలో కూడా పాత్రికేయ సోదరులు చాలా ఇబ్బందులు పడ్డారు. దీని గురించి గత కొన్ని రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షకు మరి ఇకనైనా దీనికి ఫుల్ స్టాప్గా పెట్టి వారి యొక్క కోరిక నెరవేర్చాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాత్రికేయ సోదరులు పార్టీలకు అతీతంగా సమాజంలో వాళ్ళ పాత్ర చాలా అవసరం ఉన్నది. పాత్రికేయ సోదరులు ప్రత్యేకంగా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు వాళ్ళు కుల మత ఏం లేకుండా ఈ యొక్క సమాచారాన్ని ప్రభుత్వ దృష్టికి ప్రశ్నించే గొంతుగా ప్రతి సమస్యను ఎండగట్టే విధంగా పాత్రికేయ సోదరులు నిజంగా వాళ్ళకు ఈ యొక్క ఈ జాగాలు అనేటివి వాళ్ళ కోరిక వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. మా పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారి నేతృత్వంలో తప్పకుండా నెరవేరుతుందని మేము ఆశాభావం, పెద్దలు జీవన్ రెడ్డి గారి సమక్షంలో ఇది తప్పకుండా నెరవేరుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. విధంగా గత 3.5 దశాబ్దాలుగా వాళ్ళ డిమాండ్ గురించి మళ్ళీ ఈ తడవ ఒక స్థిరమైన అభిప్రాయంతో అందరూ మరి ఇళ్ల స్థలాల కొరకు ప్రభుత్వాన్ని నిర్వహించడం, అన్ని రాజకీయ పార్టీ పక్షాలు పెద్దలందరూ కూడా వినియోగించుకోవడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది మనం తప్పకుండా ప్రభుత్వ పెద్దలంతా కూడా దీన్ని లోతుగా పరిశీలన చేసి తప్పకుండా వారందరికీ నివేశ స్థలాలు కేటాయించే రూట్లో తప్పనిపూర్తి కావాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా అన్యదా భావించకూడదు. మరి గత 4 దశాబ్దాలుగా ప్రజలతో మమేకమై మన మాజీ మంత్రులు ఎమ్మెల్సీ జీవనన్న గారు గతంలో నూకపల్లి దగ్గర 4,000 ఇండ్లకు అప్పుడు 200 ఎకరాల ల్యాండ్ ప్రొక్యూర్ చేసి దానిలో భాగంగా ఈ డిమాండ్ అప్పుడు కూడా అందరికీ పాత్రికేయులు అందరూ కూడా మరి జీవనను నివేశిస్తారు కోరిన మాట నిజం. దానిలో భాగంగా అప్పుడు జీవనన్న గారు బాగా లోతుగా పరిశీలన చేసి పట్టణ అర్బన్లో మరి అంత సర్ప్లస్ ల్యాండ్ లేదు, ఈ 200 ఎకరాల్లో పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు కరీంనగర్ హైవే రోడ్డుకు ఒక 25 ఎకరాలు 40 ఎకరాలు ఒకటి లేఅవుట్ కూడా చేసిన మాట నాకు చాలా గుర్తున్నది. ఆ సందర్భంను పాత్రికేయ మిత్రుల ముందు ఆవిష్కరిస్తే మెజారిటీ ఆ పాత్రికేయ మిత్రులు దాన్ని విభేదించడం కాకుండా ఒక 7-8 కిలోమీటర్ల దూరం అవుతుంది, మాకు సౌకర్యంగా ఉండదు, దయచేసి మాకు ఎస్ఆర్ఎస్పి ల్యాండ్స్లోనే
మరి సర్ప్లస్గా ఉన్నది, అక్కడే మాకు నివేశ స్థలాలు కేటాయించాలి అన్నగారని చెప్పి వాళ్ళు కోరిన మాట వాస్తవం. అది అట్లాగే ఉండిపోయింది. ఇప్పుడు అదే ప్రాంతం ఇవాళ పట్టణ పరిధిలో మరి కలిసిపోయి కొన్ని లక్షల గుంట కొన్ని లక్షల విలువ చేస్తున్న మాట వాస్తవం. ఏది ఏమైనప్పటికీ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని సహకారాన్ని సాధించే దిశలో రాష్ట్రం మొత్తంలో జర్నలిస్టులు ఎంతో వారు కృషి సరిపిన మాట వాస్తవం. మరి వారి అనుమతి మిత్రుడిగా జీవన అనుగర్జుడుగా మన ధర్మపురి శాసనసభ్యులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు పార్టీ గారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా మన జగిత్యాల పట్టణ పాత్రికేయ మిత్రులందరికీ నివేశ స్థలాలు కేటాయించే దిశలో వారు కృషి చేస్తారని ఈసారి తప్పకుండా సభలకు తోదలను ఆశిస్తూ ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ సోదరులందరూ కూడా గత 3 రోజులు మరియు నిరసన మరియు 5 రోజుల నుంచి దీక్ష చేపట్టడం జరిగింది. వారికి అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇల్లు కావాలని చెప్పేసి వారి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మీకు మద్దతు తెలియజేయడానికి వచ్చాము. తప్పకుండా మీ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇళ్లకు సంబంధించి తప్పకుండా నెరవేరుతుందని కోరుకుంటున్నాము. ఇదైతే ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉన్న మీ అందరికీ కూడా మేము గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాము. మీ పరిస్థితులు కూడా మాకు అందరికీ కూడా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు దీక్ష చేయడం జరుగుతుంది. మీ అందరికీ అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మొన్న జరిగిన పరిస్థితులందరికీ మీ అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితులు మొన్న జీవరెడ్డి గారు కూడా రావడం జరిగింది. తప్పకుండా మీ కోరికలు, ఎందుకంటే నూకపల్లికి సంబంధించి కొంత స్థలం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి స్థలం ఉన్నా కానీ మేము తప్పకుండా సహకరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చీఫ్ విప్ గారు రావడం జరిగింది. అదేవిధంగా మీ ఈ సమస్యను సీఎం గారికి తప్పకుండా లక్ష్మణ్ తెలియజేస్తారు. ప్రజలకు ఏదైతే మీరు వారధిగా ఉండి మా లాంటి పత్రికా విలేకరులు ఏదంటే ప్రజలకి ప్రభుత్వానికి ప్రజలే కాకుండా ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నారంటే మీ ద్వారానే ప్రజల సమస్యలు ఏదున్నా కానీ అదేవిధంగా ఏ సమస్య అయినా కానీ ప్రజలకు ఒక్కొక్కరికి తెలుస్తుందంటే మీ ద్వారానే. అలాంటి మీ అందరికీ కూడా ఎలాంటి కష్టాల్లో ఉన్నారనేది చాలామందికి తెలుసు. అలాంటి ఈరోజు రోడ్డు ఎక్కడానికి కారణం కూడా అదే జరిగింది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కూడా ఎంతమంది రోడ్డు ఎక్కినా మీరు వారిని ఎక్కలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు మారాయి. తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనే దృష్టిలో మీరు కూడా వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా మీ అందరికీ మీ ఇళ్ల స్థలాలు అర్హులైన వారందరికీ కూడా మీ ఇళ్ల స్థలాలు మీకు రావాలని కోరుకుంటూ అందుకు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీకు సహాయపడుతుంది. అదేవిధంగా లక్ష్మణ్ కూడా మీకు సహాయపడతాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ అందరి ఇళ్ల స్థలాలు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్ళి మీ సమస్యను పరిష్కారం చేస్తున్నటువంటి ఒక గొప్ప మనసుతో ఒక ప్రభుత్వ విపైంది కూడా నేను నా జీవితంలో చూడలే. ఇటువంటి ధర్నా రాస్తారు ఒక కార్యక్రమానికి ప్రభుత్వం ఉన్నటువంటి వారు ఎవరు రారు. కానీ పెద్ద మనసుతో ఇచ్చేసి మీ సమస్య పరిష్కారానికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జర్నలిస్ట్ సోదరులు, అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి చాలా బాధాకరం. జిల్లా, రాష్ట్రం, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విలేకరుల పాత్ర చాలా గొప్పదని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన ప్రాంతానికి వచ్చినట్టు మన రాష్ట్రానికి వచ్చినట్టయితే నక్సలైట్లు ఉండేటువంటి సమయంలో ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి సమయంలో అర్ధరాత్రి అయినప్పటికీ కూడా తప్పకుండా ఆ వార్తలు కవర్ చేయాలి, ప్రజలకు చూపించాలి అన్నటువంటి ఉద్దేశంతో కింద మీద పడుతూ కూడా ఆ యొక్క ఎన్కౌంటర్ కూడా మరి విలేకరులు వారి ప్రాణాలంటే సంఘటనను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే విలేకరుల యొక్క గొప్ప పాత్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలు ఏవైతే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కూడా ప్రభుత్వాన్ని తెలియజే విధంగా, అదేవిధంగా ప్రభుత్వం చెడ్డ పనులు చేస్తే ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తూ ఉంటే కూడా ఆ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి కీలక బాధ్యత ఉన్నటువంటి వారు మరి విలేకరులు అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. అంతెందుకు ఈ ప్రాంతంలో గత 2-3 సంవత్సరాల కిందట వరదలు వస్తే, సారంగపూర్ ప్రాంతంలో వరదలు వస్తే
జమీన్ అనేటువంటి ఒక విలేకరి ఒక ఎన్టీవీ సంబంధించిన ఒక రిపోర్టర్ కవరేజ్కి వెళ్ళి మరి ఆయన అసలు భాష సంఘటనను గుర్తు చేస్తూ ఉన్నాను. చాలా బాధాకరం. ఆ రోజు అందరూ కూడా భూమెత్తున వచ్చి ఆయన యొక్క పాదయాత్రలు ఆయన యొక్క శవయాత్రలో కూడా పాల్గొని ఉంటే విధంగా కూడా నాకు విధానకంగా నేను భావిస్తూ ఉన్నాను. అంటే అంత గొప్ప పాత్ర పోషిస్తున్నటువంటి విలేకరులు కూడా ఈరోజు మాకు న్యాయం కావాలి, ఎక్కడో సామాన్యుడికి న్యాయం కావాలని పత్రిక ద్వారా మరి ప్రవేశపెట్టి ప్రభుత్వం దృష్టి చేస్తే ఈరోజు బాధాకరంగా నేను భావిస్తా ఉన్నాను. వారే మా సమస్యలు ఉన్నాయి పరిష్కారం చేయాలని చెప్పడం విధంగా కూడా మరి బాధాకరంగా నేను భావిస్తూ ఉన్నాను. సరే ఎవరు బాధ్యులైనప్పటికీ కూడా అందులో మాది కూడా ఒక భాగస్వామ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా గౌరవనీయులు అన్న జీవన్ రెడ్డి గారు కూడా గతంలో 94-95 ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారి నలుగురు కూడా మరి నివేశ స్థలం ఇవ్వడం జరిగింది. దశల వారీగా చూస్తూ ఉంటే 30-40 సంవత్సరాల క్యారియర్ కూడా అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు పోయినరు. ఇంకా ఇక్కడ విమర్శకు రాలేదు. మీకు సంఘీభావం చేయడానికి వచ్చిన వాస్తవం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భం తెలియజేస్తూ ఏది ఏమైనా ప్రభుత్వం ఇప్పుగారు మీ యొక్క నిరసనకు వారు రావడం మీ అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రావడమే మీ యొక్క సమస్య పరిష్కారం అయిందని చెప్పి అయితే భావిస్తూ ఉన్నాను. నిజంగా కూడా అంత గొప్ప మనసుతో వచ్చినందుకు వారికి కూడా ఉదయపూర్వక నమస్కారం తెలుస్తూ ఏది ఏమైనా మీకు కంక్లూడ్ రావడం అంటే ఇప్పుడు గారు వచ్చారు కాబట్టి మీకు తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను. జై హింద్, జై భారత్. మరి ఇళ్ల స్థలాల కోసం ఏదైతే ఈ నిరసన దీక్ష చేపట్టారో మా విలేక సోదరులందరికీ మేము సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేస్తాము. మరి దీనికి మద్దతుగా మా అడ్లూరు లక్ష్మణన్న ప్రభుత్వ విప్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ ఒకటే, మేము అందరం మొన్న కూడా మాట్లాడినాం, మరి ఇప్పుడు కూడా ఒకటే మాట్లాడేది. మీ అందరూ ఇంత నిరసన దీక్ష మీరు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మీ బాధ ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేస్తాము. మరి లక్ష్మణన్ వచ్చిరంటేనే మీ సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒకటే నిర్ణయం తీసుకుంటున్నారు, ఏదైనా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇవ్వాలి, సమానంగా న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి మరి మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము మీకు చెప్పక తప్పదు. మరి ఇప్పుడు లక్ష్మణన్ ఉన్నారు కాబట్టి లక్ష్మణన్న మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీ గురించి మాట్లాడతారు. మరి మీకు న్యాయం జరిగేలా చూస్తారు ఖచ్చితంగా. మరి ప్రపంచంలో ఏది ఎక్కడ ఏం జరిగినా కూడా మా అందరికీ తెలియజేసేలా చేసేది మీరు మాత్రమే. ఈ ప్రపంచంలో మూడో కన్ను ఎవరైనా ఉన్నారంటే అది మీరు మాత్రమే. మరి ఇలాంటి మీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేరు మా కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా మన జీవనాన్ని వచ్చిర్రు, మరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చిర్రు, మరి ఇప్పుడు లక్ష్మణన్న గారు కూడా వచ్చిర్రు. ఖచ్చితంగా మీ ఏదైతే ఈ ప్రాబ్లం సమస్య ఉందో ప్రభుత్వం దృష్టికి అందరూ జగిత్యాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు మేము అందరం కలిసి వచ్చాం కాబట్టి లక్ష్మణన్న కూడా తెలుసు కాబట్టి మరి లక్ష్మణన్న తీసుకెళ్ళి మీ సమస్యను కష్టంగా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం మాకుంది. మీ సమస్య ఏదైతుందో ఖచ్చితంగా త్వరలోనే తీరబోతుందని చెప్పేసి మా అందరికీ నమ్మకం కూడా ఉంది. మరి అట్లాగే ఈరోజు మీరు ప్రభుత్వానికి ప్రజలకి ఒక వారధిగా ఉన్నారు కాబట్టి మరి మీరు ఈ కోణంలో మేము ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏది జరిగినా మీరంటూ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మరి మీకు మంచి చేయాలని చెప్పేసి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మరొకసారి మేము కూడా కోరుకుంటూ మరి లక్ష్మణన్న ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్సీ గారి ద్వారా ఈ సమస్యను అక్కడికి తీసుకెళ్లాలని చెప్పేసి వీళ్ళ ముగ్గురిని కోరుకుంటూ మరి అందరూ ఇక్కడికి విచ్చేసి మీ న్యాయం కోసం మేము అందరం ఇక్కడికి మద్దతు వచ్చినందుకు లక్ష్మణన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థలాల సాధన ధ్యేయంగా గత 9 రోజులుగా చేపట్టిన జర్నలిస్ట్ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజుకి నిరసన దీక్ష చేపట్టి 6వ రోజు కావస్తోంది. మా నిరసన దీక్షకి సంఘీభావం తెలిపేందుకు చేసిన పెద్దలు ప్రభుత్వంకు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి రావడం శుభసూచకం అన్నా. మీరు వచ్చిందంటే ప్రభుత్వం మా దగ్గరికి వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. మా సమస్యను అతి తొందరగా పరిష్కారం అవుతుందనే ఒక భావన ఏర్పడ్డది అన్న మీరు వస్తే. వాస్తవంగా మా గురించి మీకు ఒక 2 నిమిషాలు వివరిస్తాను. గత 30 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం మేము పోరాటం చేస్తున్నామన్నా. ఈ 30 సంవత్సరాలుగా పలు చోట్ల జగిత్యాల పరిసర ప్రాంతాల్లో అక్కడ జాగుంది ఇక్కడ జాగుంది అని చూపించడం, మేము అక్కడికి పోవడం, సర్వే చేయించడం, ఆ తర్వాత అక్కడి వాసులు ఇది మాది, మాకు ఈ భూమి ఇస్తే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వివాదాలు జరగడం, ఆ తర్వాత అవి పక్కదారి పట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మేము ఇళ్ల స్థలాల కోసం ఏ నాయకుని దగ్గరికైనా పోయినా
మేమంటే ప్రతి నాయక నాయకుని కలిసి వేడుకున్నాం. మా గూడు కల్పించండి, మాకు కనీస అవసరమైన ఇంటి స్థలాలను ఇప్పించండి అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడిని వేడుకున్నా. మాకు ఇంతవరకు ఇళ్ల స్థలాలు రాలేదు. ఇక తప్పని పరిస్థితులలో ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా రోడ్డు మీదకి ఎక్కాల్సి వచ్చింది. రోడ్డు మీదకి ఎక్కి మేము మా నిరసన తెలియజేస్తున్నామన్నా. ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఎందుకోసం కార్యక్రమం చేపట్టినామంటే చుట్టుపక్కల ఏడెక్కడ ఇద్దామన్న ఇళ్ల స్థలాలు లేకుండా పోయింది. మొన్నటికి మొన్న ఇక్కడ నర్సింగాపూర్ శివార్లో ఎస్ఆర్ఎస్ కెనాల్ పక్కన కొంత స్థలాన్ని చూపించారు. అక్కడ మేము ఏర్పాటు చేసుకునే సమయానికి ఇది ఐకేప్ సెంటర్, ఇది మాకు పోతే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ గ్రామస్తులు గొడవ చేయడం, దాంతో అది మళ్ళీ విరమించుకోవడం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు దరూర్ క్యాంపులో కొంత స్థలం ఉంది, దాన్నైనా మేము కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం. ఆ తర్వాత ఎన్నికలు రావడం, ఎన్నికల తర్వాత దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా మన జగిత్యాల జిల్లాకు ఏటీసీ భవనం మంజూరైతే ఆ స్థలాన్ని అటు కేటాయించామని చెప్తున్నారు. ఆ స్థలం పోతే మాకు ఇక స్థలం లేదన్నా, ఆ స్థలంలో మాకు సగం వరకైనా ఇవ్వగలిగితే మాకు అర్హులైన జరిగితే అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయి. దానికోసమే మేము ఇలా పోరాటం చేయాల్సి వస్తుందన్న. మీరు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం. మీరు వచ్చినట్టునే ప్రభుత్వం వచ్చినట్టు మీరు మా గురించి, మా సమస్యల గురించి మీకు దగ్గరగా చూసిన వ్యక్తులు మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పెద్ద మనసుతోటి మా అందరికీ ఈ సమస్య పరిష్కారం చేసి మా నిరసన దీక్షను ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటారని ఆకాంక్షిస్తూ మీరు మా పెద్ద మనసుతో మమ్మల్ని ఒక మీ సొంత తమ్ములలాగా భావించి మాకు కనీస హక్కుగా ఉన్న ఆ గూడు కల్పించాలని పదే కోరుతున్నామన్నా. మీరు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపితే తప్పకుండా అవుతుందన్నా. ఇప్పుడు మా శిబిరానికి ఎమ్మెల్సీ గారు వచ్చారు, మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వచ్చారు, ఇంకో ఎమ్మెల్సీ రమణ గారు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు, మీరందరూ వచ్చారు. మీరందరూ కలిసి ఒక తాటి మీద పోతే మా సమస్య ఈజీగా పరిష్కారం అవుతుందన్నా. మీరందరి సహకారాలు మాకు ఉండాలి, మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని మరీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి, జిల్లాకు సంబంధించినటువంటి మా జర్నలిస్ట్ సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వేదికపై ఉన్నటువంటి మా సోదరుని మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ సోదరు పెద్దలు గిరినాభూషణ్ గారు, అదేవిధంగా మాజీ చైర్మన్ అక్కడ విజయలక్ష్మి చెల్లె గారు, వేదికపై ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఆ పాత్రికేయ మిత్రులు అందరూ కూడా, మన్సూర్ గారు, చాలామంది పెద్దలు గత కొన్ని సంవత్సరాలకెళ్ళి ఈ ప్రాంతంలో, ధర్మపురి ప్రాంతంలో రాజకీయ ప్రాతినిధ్యం చేస్తున్న సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో ఎవరి కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రజల పక్షాన ఇప్పుడు నిరంతరం కలెక్టరేట్ దగ్గర కానీ, ధర్నాలు చేసినప్పుడు కానీ, నిరసనలు చేసినప్పుడు కానీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా ఈరోజు ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక తెలంగాణ యొక్క గుర్తింపు కానీ, ప్రత్యేక తెలంగాణ యొక్క ఉద్యమం యొక్క రూపకల్పన కానీ, ఆ ఉద్యమం చేస్తున్న సందర్భంలో కూడా ప్రతి ఒక్క ప్రెస్ రిపోర్టర్ మన రాష్ట్రం మనం వస్తే మన ప్రాంతం బాగుపడుతుంది, మనం అన్ని విధాల మేలు జరుగుతుంది. ముఖ్యంగా మా జర్నలిస్ట్ సోదరులకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా కొత్త రాష్ట్రంలో నాకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతున్న సందర్భంలో అనేక సందర్భంలో మాట్లాడినటువంటి సందర్భంలో మరి మేము ప్రభుత్వం తరఫున ఆ ధర్మపురి లక్ష్మణ సుధం దయతో, ఆ ధర్మపురి ప్రజల దయతో మన శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా గత కొద్ది రోజుల నుంచి మా మధ్యలో మొన్నటి వరకు వారి మధ్యలో మేమున్న ఒక సొంత సోదరునిలాగా, ఒక ప్రతిపక్ష పార్టీ పరంగా మేము ఏ కార్యక్రమం చేసినా మన పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ, మేము కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల పక్షాన్ని ఏ కార్యక్రమం చేసినా మరి మీ వంతు బాధ్యత నిర్వర్తించినట్టు మా సోదరులు మరి 6 రోజులకి దీక్ష చేస్తున్నారు. మన ప్రజల పక్షాన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మీకు తెలుసు, గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు చేసినటువంటి ఆర్టీసీ సమ్మె విషయంలో కానీ, ఆశా వర్కర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, విప్పులు కానీ, అప్పుడు మంత్రులు కానీ ఎవరు పోయి దగ్గర ఆ శిబిరాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. శిబిరాన్ని దగ్గరికి ఎవరంటే శిబిరానికి సంబంధించిన నాయకులను వాళ్ళ దగ్గరికి పిలుచుకొని మాట్లాడేది తప్ప శిబిరాన్ని దగ్గరికి పోలేదు. నేను నాకు ఆ మిత్రుడు జర్నలిస్ట్ మిత్రుడు రాత్రి ఫోన్ చేసాడు, తప్పకుండా ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడ శిబిరానికి వస్తా, మా అన్నలను కలుస్తా, మా తమ్ముళ్ళని కలుస్తా, నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా అని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మా మిత్రులందరూ కూడా చెప్తున్నా, ఇంకా సూటిగా అన్ని విషయాలు అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఏదైతే మీ పట్టాలకు న్యాయమైనటువంటి మీ పట్టాల ఇళ్ల పట్టాల విషయంలో కూడా మీ సమస్య ఎక్కడ ఉన్నది, ఏ విధంగా పరిష్కారం కావాలి, ఆ పరిష్కారం మూలం ఏందని ఇక్కడ ఉన్నటువంటి మా జర్నలిస్టు సోదరులు అందరికీ కూడా తెలుసు.
నేను ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఎక్కువ మాట్లాడకుండా సూటిగా ఒకటే విషయం నేను మనవి చేసుకుంటున్నా. మన ప్రభుత్వంగా మీ అన్నగా నేను మనవి చేసి ఏంటంటే, మీరు చూసుకున్నటువంటి ఏదైతే కూర్చున్నట్టు కార్యక్రమం మీకు న్యాయమైన ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వ ప్రతినిధిగా మాదే బాధ్యత. పెద్ద జీవన్ రెడ్డి గారిని నాది, మన కొత్తగా చేరినటువంటి ఏదైతే శాసనసభ్యుడు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ, కానీ ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనే విషయంలో కూడా కొత్తగా కలెక్టర్ గారు వచ్చినారు. మరి వారు ఈరోజు లీవ్లో పోయినారు. ఎందుకంటే వాళ్ళని కలిసి ఇక్కడికి వచ్చేవాడిని విషయం తెలుసుకొని. మరి వారు సోమవారం వస్తారు. దయచేసి మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మొన్ననే నేను ఇప్పుడు ఎవరు చెప్తున్నారు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మినిస్టర్ గారు కూడా కలిసినారని చెప్పి అంటున్నారు. ఏదేమైనా కూడా మనం ఈ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ ప్రాతినిధ్యం చేసినప్పటికీ ఆ ప్రజలైతే మీ ఎమ్మెల్యేగా విప్పైనా ఇంకా గత 20 సంవత్సరాల వరకు కూడా మీ మధ్యలో మీ యొక్క ప్రజాప్రతినిధిగా ఉండేవాళ్ళం తప్ప ఎక్కడికి పోయేవాళ్ళం కాదు. మీకు న్యాయమైన ఇళ్ళ విషయంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు కూడా రాజ్యం వెళ్ళినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు విస్మరించినటువంటి విషయాలు కూడా ఈరోజు మా జర్నలిస్టు సోదరులకు, హైదరాబాద్లో జర్నలిస్ట్ సోదరులు కానీ, ఇలా జగిత్యాల జిల్లాకు సంబంధించిన జర్నలిస్ట్ సోదరుల విషయంలో కానీ, ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు, మేము కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా గౌరవనీయులు పెద్దలు మంత్రి ఈ యొక్క రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కానీ అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అది మా బాధ్యత. దయచేసి మీరు 6 రోజులకి వెళ్ళి మీ వ్యక్తిగతంగా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా మీరు పత్రికా పరంగా ఆ ప్రజల పక్షాన మీరు మీ కళాన్ని ఇప్పాలి. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీకు అమూల్యమైన టైంను మీ ఇళ్ల స్థలాల కోసం కూర్చున్నాడంటే అది కొంచెం బాధాకరం. కాబట్టి ఆ బాధ్యత మా మీద పెట్టండి. చేయకుండా ఆగిస్తామని ఒక సందర్భంలో పట్ల నాకు తెలిసి అప్పుడు మంత్రి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పేరు చెప్పదలుచుకోవాలని అప్పుడు కొంతమంది మిత్రులు ఏదో కార్యక్రమానికి వస్తే అందరూ బైకాట్ చేసిందట. మా ఇళ్ల స్థలాలు సమస్య పరిష్కారం చేస్తేనే మేము మీ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవుతామని చెప్పి అన్నారట. మన నిజామాబాద్ సీనన్న చెప్పాలి. ఏమైనా సీనన్న మీరు కూడా దగ్గర అప్పటినట్టు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి మీ వృత్తి ధర్మంగా అందరికీ ప్రభుత్వంలో ఉన్న వారందరికీ దగ్గరగా ఉంటారు. నేను ఎవరికి కూడా తప్పు పట్టట్లేదు దయచేసి. మరి మేము కూడా అనుకున్నాం, ఎందుకంటే రాజ్యం వారిదే, 10 సంవత్సరాలు రాజ్యం వీళ్ళు, వాళ్ళే అన్ని విధాలు మేలు చేస్తారని మేము అనుకున్నాం తప్ప ఇప్పటి వరకు వచ్చి ఈరోజు మేము గెలిచి 8 నెలల్లో పట్ల 4 నెలల ఎలక్షన్ కూడా వచ్చింది. 4 నెలలు పరిపాలన చేసినాం. పరిపాలనకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం విషయంలో కానీ మేము విప్పుగా గవర్నమెంట్ విప్పుగా కూడా ఏ రోజు కూడా జిల్లాకు సంబంధించిన అధికారులతో ఏ రివ్యూలు కూడా చేయలేము. ఎందుకంటే ఇక్కడ సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ అనేక సమస్యల విషయంలో కానీ ముఖ్యంగా మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నేను మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ అన్నగారిని మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ యొక్క దీక్ష మీరు విరమించుకోండి. 15వ తారీఖు 15 అవర్స్ అవుతుంది. 16వ తారీఖు జిల్లా కలెక్టర్ దగ్గర మీరు ఎవరు వస్తున్నారో రండి. మనం జిల్లా కలెక్టర్ దగ్గర కూర్చున్నాం. ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఇంకా పెద్దలు సంజయ్ కుమార్ గారు ఇక్కడ పెద్దలందరం కూర్చొని ఏ విధంగా పరిష్కారం చేసే విషయాలు చర్చల ద్వారా సామరస్య విధంగా మనకు పట్టాలు వచ్చే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దామనే విషయంలో కూడా మనందరం కూడా ప్రయత్నం చేద్దామనే విషయం ప్రభుత్వం తరఫున మనం చేస్తున్నాం. ఎందుకంటే మా మిత్రులందరూ కూడా మీ అందరికీ తెలుసు, ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యత మాపై ఎక్కువ ఉంటుంది. ఈ శిబిరానికి వచ్చే వాళ్ళప్పుడు కొంతమంది అందరూ ఫోన్ చేసి అన్న ప్రభుత్వంలో మనం ఉన్నాం, అక్కడ పోతే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఏమవుతుంది? మా అన్నలేనా మా తమ్ముళ్ళైనా మొన్నదాకా వాళ్ళ వెంబడి మేము తిరిగిన వాళ్ళమైనా వాళ్ళ పక్కన కూర్చునే ఉన్నాయి. ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కాకపోయినా కూడా మేము వాళ్ళ పక్కనే ఉండేవాళ్ళం. వాళ్ళ న్యాయమైన సమస్య వ్యక్తిగతంగా అడుగుతారు. మాకు ఇల్లు కట్టుకుంటారు, ఇళ్ళ స్థలాలు ఏమని అడుగుతున్నారు. అది గత ఎన్నో సంవత్సరాలకి పెండింగ్ ఉన్నటువంటి సమస్య జగిత్యాల జిల్లాకు సంబంధించిన జర్నలిస్ట్ విషయంలో కూడా. ఎందుకంటే మేము ధర్మారంలో ఉన్నటువంటి ప్రెస్ రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలు ఇప్పించినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు వెల్లటూరు నా కాన్స్టిట్యూషన్ వెల్లటూరులో ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించినాం. మిగిలిపోయిన వాళ్ళకు కూడా మా ధర్మపురి నియోజకవర్గం జర్నలిస్టుల విషయంలో కూడా అక్కడ ప్రాతినిధ్య శాసనసభ్యుడిగా నేను బాధ్యత తీసుకున్నా. మా వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నా. ఇక్కడ 10 సంవత్సరాలకి అధికారం ఉన్న వాళ్ళు కూడా మరి అప్పుడు మంత్రిగా ఉన్న వాళ్ళు కానీ హోదాలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాల్సి పక్కకు పెట్టి మరి దీన్ని వేరే విధంగా వేరే కోణంగా దీన్ని తీసుకోకూడదని చెప్పేసి మనవి చేసుకుంటూ మా జర్నలిస్టు సోదరులందరికీ కూడా గత 2009 నుంచి ఈ ప్రాంతంలో రాజకీయ ప్రాతినిధ్యం ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మీ దగ్గరికి వెళ్ళి మీరు అందరూ కూడా నా దగ్గరికి వెళ్ళి మీరు చూసింది మీ దగ్గరికి ప్రతి ఒక్క సోదరుడి యొక్క మీరు ఎంత కష్టపడతారో ఇంత ఇబ్బంది ఎదుర్కొంటారో. ఒకరికి వార్త రాస్తే ఒకరు కోపం వస్తుంది, ఒకరు వార్త పేరు రాయకపోతే ఒకరు కోపం వాళ్ళు నా పేరు ఎందుకు రాయలేదంటూ అయినా కూడా దిగమించుకుంటా మీకు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఎన్నున్నా కూడా మీరు కష్టపడి పనిచేస్తారు. ఈరోజు రాష్ట్రంలో జగిత్యాల జర్నలిస్టులు అంటే చైతన్యమైన జర్నలిస్టులు. ఒక విషయాన్ని వాస్తవంగా మాట్లాడు, తప్పుని తప్పు అంటారు, రైట్ అంటారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లాకు ప్రత్యేకమైనటువంటి ఉన్నటువంటి స్థానం ఉన్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నేను మనవి చేస్తున్నా. దయచేసి మా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా మనవి చేసుకుంటున్నా.
పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా వచ్చేటప్పుడు నేను మాట్లాడినా, సార్ అంటే లక్ష్మణ్ కుమార్ మనం ఎవరైనా వ్యతిరేకం కాదు, మన ప్రతి వాళ్ళ కూడా మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయంలో ఉన్నది, ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా ఉన్నారనే విషయాన్ని కూడా వారు చెప్తూ, మా పాత్రికేయ మిత్రులకు సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో, వారి కార్యవర్గం ఉన్నారో, నాయకులు ఉన్నారో, మరి నేను బాధ్యత తీసుకుంటా. ఏదైతే 15th ఆగస్టు కార్యక్రమంలో కూడా జిల్లా సభ యంత్రాంగం అంతా బిజీగా ఉంటారు, మీ అందరికీ తెలుసు. అది అయిపోయిన తర్వాత మీరు ఒక టైం పెట్టుకుంటే ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతున్న విషయంలో కూడా నాకు కూడా ఈ సబ్జెక్ట్ విషయంలో మీరు కూర్చునే ముందు తెలియదు, మీరు కూర్చున్నప్పుడు తెలియదు, ఏ రోజు కూడా ఏ రిపోర్టర్ కూడా ఇక్కడ శాసనసభ్యుగా విప్పుగా ఉంటే నాకు కూడా ఎప్పుడు కూడా ఏ కాగితం కూడా నాకు ఎవరు ఇవ్వలే. మీకు తెలిసిన వెంటనే నేను మీ దగ్గరకు వచ్చిన, మీరు నా దగ్గర రాలే. ఎందుకంటే నా వాళ్ళు మీరు అంతా మీ బాధ్యత, మీ కష్టసుఖాలు ఏదైతే పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తరఫున మాది కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చినాం. దయచేసి కొంచెం సమయం ఇస్తే ఇది పరిష్కారం చేస్తానన్న విషయాన్ని మరొకసారి మా జర్నలిస్ట్ సోదరులకు మనవి చేసుకుంటూ, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటూ, దయచేసి దీనంతా కూడా మనకు సంబంధించినటువంటి ఒక ఏదైతే ఇళ్ల స్థలాల విషయం సందర్భంగానే మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ విషయంలో కూడా నేను ప్రభుత్వ విప్పుగా ప్రభుత్వం తరఫునటువంటి ఒక ప్రతినిధిగా మనవి చేసుకుంటున్నా. జిల్లా కలెక్టర్ గారితో వచ్చిన తర్వాత కలెక్టర్ గారితో నేరుగా నేను కూర్చుని మీరు ఎవరు వచ్చినా నేను కూర్చుని మాట్లాడే బాధ్యత నాది అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. దయచేసి మీరు అందరూ కూడా మరొకసారి చేతులు జోడించి మనవి చేసుకుంటున్నా. మా జర్నలిస్ట్ సోదరులలో కూడా మీరంతా, ఎందుకంటే గత 6-7 రోజుల నుంచి ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 3-4 గంటల దాకా కూర్చోవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో ఆ దీక్షలు చేసిన వాళ్ళం, ఆ నిరసనలు చేసిన వాళ్ళం మేము. కాబట్టి మాకు కూడా కష్టాలు తెలుసు. పొద్దున్న 9 గంటలకు లేచి వచ్చి ఇక్కడ దీక్ష కాడ కూర్చొని మనకున్నటువంటి ఏదైతే జర్నలిస్ట్ పనిని పక్కకు పెట్టి మనకున్నటువంటి ఇళ్ళ కోసం కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది. మీ న్యాయమైన సమస్య పరిష్కారం చేసే విషయంలో కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తీసుకోవాలని చెప్తాను. మీ పెద్ద మందికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూనే మా నిరసన దీక్ష కొనసాగిస్తూ చర్చలు సఫలవంతమైన తర్వాత ప్రభుత్వానికి మేము అండగా ఉంటూ మేము ఎన్నటికీ పనిచేస్తామని చెప్పేసి అంటూ ఇప్పుడు కూడా మేము ఎవరికి కూడా అన్యాయం చేయట్లేదన్న మా శాంతియుత మార్గం లోపల మీరు ఎంచుకున్నటువంటి గాంధేయవాదంలోనే మేము ఇంకా నిరసన జరుపుతూ ఉన్నాం. ఎక్కడ కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించడం కానీ ఎవరికి బాధ పెట్టడం కానీ మేము చేయడం లేదు. మా ఆకాంక్షలకు అనుగుణంగా మాత్రమే మేము ఇక్కడ కూర్చొని సమాధానం చెప్తా ఉన్నామన్నా. ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, వ్యక్తులను విమర్శిస్తారు, ఎవరిని కూడా విమర్శిస్తారు. గతం లోపల ఉన్నటువంటి వ్యక్తులు కానీ ప్రస్తుతం ఉన్న మిమ్మల్ని కానీ ఎవరు ఇస్తారు. మాకు కావాల్సింది మాత్రం ఒక్కటే డిమాండ్, మాకు ఇళ్ల స్థలాలు కావాలని మాత్రమే అడుగుతున్నాం తప్ప మేము ఎవరిని కించపరచట్లేదు, అవమానించట్లేదు. కాబట్టి దయచేసి పెద్ద మనసుతో మా దీక్షను మేము కొనసాగిస్తామన్నా. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాం, వచ్చి మీతో చర్చల్లో పాల్గొంటాం. మాకు న్యాయం కల్పిస్తారని చెప్పి సంపూర్ణ నమ్మకం ఉన్నప్పటికీ కూడా గతం లోపల జరిగినటువంటి కొన్ని దెబ్బలు, ఎదురు దెబ్బలు మీరు చూడండి కాదు, ఆ దెబ్బలు మాకు నలిచినాయి. కాబట్టి కొద్దిగా పెద్ద మనసుతో మీరు కూడా అర్థం చేసుకొని మనం సహకరించాలని కోరుతా ఉన్నాం. దయచేసి అనేది భావించకండి, తప్పకుండా మేము వెంట ఉంటాం. మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం. మా 150 మంది జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా రావడానికి సిద్ధం, ఏం చేయడానికైనా సిద్ధం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మా విజ్ఞప్తిని కూడా మీరు మన్నించారని చెప్పేసి సహృదయంతో వేడుకుంటున్నామన్నా. ధన్యవాదాలు. 10 రోజులుగా ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా ఉండి వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ గత 6 రోజులుగా నిరవధిక నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. ఈ దీక్ష శిబిరానికి జిల్లాకు సంబంధించిన అందరు ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు. వారు హామీ ఇచ్చారు, కానీ అది కార్యరూపం దాల్చితేనే మేము దీక్ష విరమిస్తామని దాని మీద దీక్షను కొనసాగిస్తున్నాం. జర్నలిస్టుల సమస్యల కొరకు గత 6 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మా జిల్లా అధ్యక్షులు గారు ఈ శిబిరాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ పట్టణంలో ప్రజల యొక్క సమస్యలను అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడంలో అనేక సందర్భాల్లో వారు కృతకృత్యులైనారు. వారి కొరకు, వారి నీడ కొరకు ఇండ్లు వెంటనే మంజూరు చేయాలనే అనేక సార్లు అనేక ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెట్టిన వారందరూ ఖచ్చితంగా కూడా పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ఖచ్చితంగా ఇళ్ల స్థలాలను కేటాయించాలని, అది మంచి
స్థలంలో వారికి కేటాయించి ప్రజల సమస్యల మీద వారు పోరాడుతున్న వారు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్న వారికి ప్రోత్సాహం కల్పించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్టు సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. పాత్రికేయ మిత్రులు, ఈరోజు ఇళ్ల స్థలాల గురించి ధర్నా చేయడం జరుగుతుంది. ఆ ధర్నాకు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ అదే గౌరవ ఎంపీ అరవింద్ గారు కూడా మీకు వారి లెటర్ ద్వారా మీకు మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఆ లెటర్ కూడా సంపూర్ణ గారికి పంపడం జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాల నుండి ఈ విషయంలో ఈ రాజకీయ నాయకులు అప్పుడు గతంలో బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇక్కడ ఇస్తాం అక్కడ ఇస్తామని చెప్పి మిమ్మల్ని మభ్యపెడుతూ ఉన్నారు. ఇది అదే బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ కొరకు ఎకరాలు కబ్జా పెట్టిన వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. అదే పాత్రికేయులు మన సమాజానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తులు వీళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలని చిన్న కోరిక కోరితే కూడా ఈ ప్రభుత్వాలు ప్రయోజనం పెడుతున్నాయి. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మీ ధర్నాకు సాంఘీభావమే కాదు, మీ వెంట మీ పట్టాలు వచ్చేవారు కూడా మీ వెంట భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ మీ వెంబడి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా నాకు తెలిసిన 30 ఏళ్ళ కింద 3-4 ఇచ్చినట్టు గుర్తుంది నాకు. తర్వాత ఏ ఒక్క జర్నలిస్టు కూడా గుంటెడు భూమి ఇచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇది మీ న్యాయమైన కోరిక. ఇది ఎవరెవరికో ఇస్తున్నారు. దరూర్ క్యాంపు, ఎంత పెద్ద క్యాంపులో పార్టీలకు, రాజకీయ పార్టీలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక మీ పాత్రికేయ మిత్రులకు ఇవ్వడంలో తప్పు లేదు. అక్కడే కావాలి, మీ కోరిక సరైనది, దానికి మా మద్దతు కొనసాగిస్తాం. మీరు దరూర్ క్యాంపులో తీసుకోవాలి. దయచేసి పాత్రికేయ మిత్రులు కూడా చెప్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మీరు ఎక్కడో దరూర్ అవతల ఎక్కడో ఇస్తారో పోకండి. అంత దూరంపై కూడా మీరు ఈ సిటీకి రావాలంటే కూడా మీకు కూడా కష్టమవుతుంది. ఆ దరూర్ క్యాంప్ అనేది మీరు ముందు ఏదైనా పెట్టుకోండి. మీ కొరకు మేము ఎక్కడికైనా మీ వెంబడి మేము వస్తానికి జిల్లా శాఖ మీ వెంట ఉంటుందని మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్టులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. చదివి వినిపిస్తాను. మీడియా మిత్రులకు నమస్కారం. గత 6 రోజులుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న జర్నలిస్టుల నిరసన దీక్షకు పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో మీ యొక్క పాత్ర వెలకట్టని లేదు. జర్నలిస్టులకు రాజ్యాంగ హక్కుగా దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం నాటి కేసీఆర్ ప్రభుత్వంలో కానీ నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కానీ జర్నలిస్టులకు అన్యాయమే జరిగింది. ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిగా ఉన్న మీ యొక్క సేవలను ప్రస్తుత మరియు గత ప్రభుత్వాలు పూర్తిగా వాడుకొని మీకు అన్యాయం చేయడం బాధాకరం. పార్లమెంటు సమావేశాలు ఉన్న కారణంగా మీ యొక్క దీక్షకు మద్దతు తెలిపేందుకు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయాడు. మీరు చేపడుతున్న నిరసన దీక్షకు పూర్తి మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు చేపట్టబోయే కార్యక్రమాలకు మీకు అన్ని విధాల అండగా ఉంటానని తెలుపుకుంటున్నాను. భవదీయ అరవింద్ ధర్మపురి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు. జర్నలిస్టుల దీక్షకు తమ సంఘీభావం తెలిపినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ మూడపల్లి సత్యనారాయణరావు గారికి, కొడిపల్లి గోపాలరెడ్డి గారికి, గంగారాం గారికి, దివాకరు, రమేష్ తదితర బీజేపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. జర్నలిస్టులు కూడా ధర్నా చేస్తామంటే నేను వచ్చి పాల్గొంటాను కూడా చెప్పిన దాని ప్రకారంగానే డేట్ పెట్టుకుంటాను. నా అవైలబిలిటీ చూసుకోవాలి. ఇది మా పూర్తి మద్దతు ఉంటుంది, మా కమిట్మెంట్ కూడా ఉంటుంది. రేపటి నాడు ఎప్పుడన్నా మా ప్రభుత్వం వచ్చినాడు డెఫినెట్ గా మీ డిమాండ్స్ కంప్లీట్ చేస్తాం, స్పెషల్లీ హౌసింగ్ కి సంబంధించి. ఇది మా కమిట్మెంట్. సమాజంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ ఆర్థికంగా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి జర్నలిస్టుల్ని హక్కు నేర్చుకోవాల్సిన అవసరం. నిత్యం ప్రజల్ని చైతన్యం చేస్తూ సమాజంలో జరిగేటువంటి అన్ని రకాల సంఘటనలను మనకు అనునిత్యం తెలియజేస్తున్నటువంటి జర్నలిస్టులకు అండగా ఉండాలి. వారు మనల్ని చైతన్యపరుస్తూ మన జీవితాల్లో వెలుగు నింపుకుంటూ వారి జీవితాన్ని చీకటిమయంలో చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న
ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ శాసనసభ్యులు కానీ విప్ గారు కానీ తక్షణమే స్పందించి వారికి గత ప్రభుత్వం ఏదైతే ఇళ్ల స్థలాలను కేటాయించిందో అట్టి ఇళ్ల స్థలాలను అతి త్వరలో వారికి అందజేసి నిత్యం మన జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నిస్తున్న వారి జీవితాల్లో కూడా వెలుగు నింపాలని మేము సవనీయంగా ఇట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. గత 6 రోజుల నుంచి మీ న్యాయమైన హక్కుల కోసం దీక్షలు కూర్చుని ప్రభుత్వాలు ఇంకా ఇప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడం చాలా దురదృష్టకరం. దీన్ని మా జగిత్యాల జిల్లా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మేము వీరికి పూర్తి మద్దతు ఇస్తున్నాము. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మన డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కానీ త్వరగా స్పందించి వీరి కోరికలు తొందరగా నెరవేర్చాలని మా పరిషత్ ద్వారా మేము కోరుకుంటున్నాము. చిన్ని స్థాయి నుంచి పడితే పై దాకా ఎవరికైనా ఎలాంటి టైంలో రాత్రి పగలు ఎండ వాన అనకుండా కష్టపడే జర్నలిస్ట్ సోదరులకు వీరి కోరిక వీళ్ళు అడగడంలో న్యాయం ఉన్నది. వీరు గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఇళ్ల స్థలాల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నారో బట్టి దీన్ని తొందరగా ప్రభుత్వం ద్వారా స్పందన వచ్చేటట్టు మన ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ప్రభుత్వ విప్ గారు కానీ తీసుకురావాలని మేము కోరుతున్నాము. అలాగే జర్నలిస్టులకు హెల్త్ కార్డు కానీ వీళ్ళకు ఇలాంటివి కూడా చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎలాంటి ఆశించకుండా ఎవరు ఫోన్ చేసినా ఎక్కడికంటే అక్కడికి వచ్చి మన సమస్యలను ప్రజలకు తెలుపుతారు. వారి కోసం ఎలాంటి కేటాయించినా వాళ్ళకి తప్పు లేదు. అలాగే ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు పెట్టినా అలాంటి పథకాలను బయటకు రావాలంటే జర్నలిస్టే ముఖ్యం. మరి అలాంటి జర్నలిస్టులు 6 రోజుల నుంచి దీక్ష కూరుకున్నారని మరి ఎలాంటి స్పందన వస్తలేదంటే దురదృష్టకరం. దయచేసి ప్రభుత్వాలకు కోరేది ఒకటే, తొందరగా మన ఎమ్మెల్యే గారు కానీ జీవరెడ్డి గారు స్పందించి వీళ్ళకు డిమాండ్స్ నెరవేర్చాలని మా పరిషత్ ద్వారా కోరుతున్నాము. నమస్కారాలు చెప్తూ ఈరోజు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ నుండి జర్నలిస్టులందరికీ వారి యొక్క ఉద్యమానికి మద్దతు తెలపడానికి వీరు దాదాపు 30 సంవత్సరాల నుండి వారికి ఏదైతే ఇళ్ల స్థలాలు కానీ వారికి కావాల్సినటువంటి ఏమైతే హక్కులు ఉన్నాయో 30 సంవత్సరాల నుండి వీళ్ళు కొట్లాడుతున్నారంటే ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా వినడానికి కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే పొద్దున లేచిన నుండి పేపర్ చదివేవారు కానీ టీవీ చూసేవారు కానీ ప్రతి ఒక్కరికి వారు లేనిది ఈ సమాజమే నడవదు. అలాంటిది వారినే చిన్నచూపు చూసి వారికి కావాల్సిన హక్కులను ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ ఒక్కసారి కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. వీరు జగిత్యాలలో 6 రోజుల నుండి దీక్ష తీసుకొని ఉండడం ఇప్పటికీ కూడా ఎవరు కూడా వీరికి స్పందించకపోవడం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నది. కాబట్టి వీరికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క హక్కులను మరియు ఇండ్ల స్థలాలను వెంటనే వీరికి మంజూరు చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. వారికి మన ప్రజలకి కానీ మన పరిషత్లకు కానీ కుల సంఘాలకు కానీ వారు ఎలాగైతే మనకు వాళ్ళు తోడ్పడతారో అదేవిధంగా మేము కూడా వాళ్ళకు మద్దతు ఇస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ